నమస్కారం, సైరా మీడియాకు స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డిలోని కిష్టయ్యగూడెం దగ్గర ఉన్నటువంటి శ్రీనివాస శిల్పకళలో ఉన్నాము. ఇక్కడ రాయితో చేసినటువంటి శిల్పాలు లోపల చాలా ఉన్నాయంట, రకరకాలు ఉన్నాయంట. అసలు లోపల ఎలాంటి శిల్పాలు ఉన్నాయో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వద్దాం. నల్లరాయితో పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని వాటిని వివిధ రూపాలుగా చెక్కుతూ అందర్నీ కనువిందు చేసేలా వివిధ రకాల విగ్రహాలను శిల్పాలను చెక్కుతూ మనవాళ్లు సృష్టికి అందాలు తెచ్చినారు. రాయి విగ్రహాలను చెక్కుతూ బసవన్న ఆంజనేయ విగ్రహాలు, సరస్వతి, దుర్గా భవానీ, వివిధ మహారాజుల రాతి విగ్రహాలను చెక్కి వివిధ రాష్ట్రాలకు పంపుతున్నారు ఈ శిల్పకారులు. దేవశిల్పి మయుడిని కూడా వీరు మరిపించగల నేర్పులంటే అతిశయోక్తి కాదు. ఏ ఆకృతి లేని బండరాళ్లను తమ అద్భుత నైపుణ్యంతో సజీవ శిల్పాలుగా మలిచే శిల్పకారుడు ఆంధ్రప్రదేశ్లోని రాంపూర్ నుంచి విగ్రహాలను తయారు చేసి రాయిని తెప్పించుకొని విగ్రహాలను చెక్కి తయారు చేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం కృష్ణయ్యగుండం కంగ్లి మండలం సిద్దంగి గ్రామంలో ఉంటూ ఉలితో అద్భుత శిల్పాలను చెక్కే శిల్పకారులకు నిలయంగా భాసిల్లుతోంది. బీదర్ జిల్లాలో పని నేర్చుకుని సిద్దంగి గ్రామానికి వచ్చి ఈ శిల్ప కళాకారునిగా పేరు తెచ్చుకొని అతనితో పాటు మరో ఇద్దరికి వృత్తి నేర్పిస్తూ జీవనం కల్పిస్తున్నాడు శిల్పకారుడు. దుర్గిలో అడుగు పెడితే శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్పకళా చాతుర్యం ముట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడ 6 అంగుళాల నుంచి 6 అడుగుల వరకు అవసరమైతే ఇంకా ఎత్తైన శిల్పాలను చెక్కటంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. వీరు రూపొందించే వివిధ దేవతామూర్తులు చెక్కబడుతున్నాయి. అవసరమైన వాళ్లు ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తే విగ్రహాన్ని బట్టి రేటు ఉంటుందని చెప్తున్నాడు శిల్పకారుడు. ఇది ఒక దేవాలయ శిల్పి తయారు చేసే టెంపుల్. శిల్పశాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయ ఒక విగ్రహాలు తయారు చేస్తాము. ఇంకా ఇక్కడ రాతి చౌకోటు, ధ్వజస్తంభము, ఆర్థిక విగ్రహాలు అన్నీ తయారు చేయబడడం మన సంగారెడ్డి కిష్టయ్యగూడెంలో. ఇంకా దీనికి సంబంధించిన రాయిలు అవి కానీ మనకు కాంచీపురం నుంచి మనకు తీసుకొని వస్తాం. తమిళనాడు నుంచి కాంచీపురం అంటే మనకు తమిళనాడు డిస్టిక్ వస్తుంది. మీకు అందరికి కాంచీపురంలో టెంపుల్ ఉన్నాయి చూసారా, అట్లా దాని పక్కన మనకు రాయికి తీసుకొని వస్తాం. మగాబలిపురంలో మన వర్క్షాప్ గిట్ట ఒక 10-15 సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ సంగారెడ్డిలో తెలంగాణలో మనకు విగ్రహాలు తీసే వాళ్ళు లేక మనం ఇక్కడ చేయడం జరుగుతుంది అన్నాడు. బిజినెస్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు నడుస్తూనే ఉంటుంది. ఈ దేవాలయంకు ఏమి ఉండదు. మనకు ఒక్కొక్కసారి మన ముహూర్తాలు లేకపోతేనే ఆగుతుంది, లేకపోతే కంటిన్యూ నడుస్తుంటుంది. మనకంటే అన్ని విధాల విగ్రహాలు ఏది మనకు ఎల్లమ్మ కానీ, పోచమ్మ కానీ, రాములవారి, వెంకటేశ్వర స్వామి, ప్రతి ఒక్క విగ్రహాలు, శివలింగం కానీ, నంది కానీ అన్నీ తయారు చేయబడదు. అంటే ఫీట్ని బట్టి నడుస్తుంటాయి. కృష్ణశిల రాయి ఇది మగాపల్లిపురం నుంచి ఇక్కడ వస్తుంది. వర్కర్ కూడా మన తమిళనాడు నుంచి తీసుకొని వస్తామన్నమాట. ఇప్పుడు మనకు 2000 మన ఒక మనిషికి చేసే మనిషికి ఉంటుంది. విగ్రహానికంటే ఫీట్ ఇప్పుడు మనకు మామూలుగా 3 ఫీట్లు అనుకుంటే ఒక 45,000, ఫీటుకు 15,000 చొప్పున తీసుకుంటాం అన్నమాట. ఫీట్ వచ్చి మనకు దీనికి 5,500 నుంచి 8,000 దాకా ఉన్నాయి. 40,000, 40 ఫీట్లు, 35 ఫీట్లు, దాన్ని బట్టి రేటు ఉంటుంది. నెలకని ఉండదండి ఇది. కాకపోతే మనం ముహూర్తాలను బట్టి 3 నెలలకు 2 నెలలకు అట్లా వెళ్తుంది. డైలీ కూడా వెళ్ళదు. అట్లా ప్రతిష్టలు ఉన్నప్పుడు దాన్ని బట్టి వెళ్తుంది అన్నట్టు. అన్ని విధాల విగ్రహాలు మీకు ఏది కావాలంటే దాన్ని ఆర్డర్ ఇస్తే ఒక నెల 15 రోజులు తీసుకొని మనం చేయడం జరుగుతుంది. ఆర్డర్ ఇవ్వాలి, తయారు చేసి అంటే కొన్ని విగ్రహాలు వినాయకుడు, కొన్ని విగ్రహాలు తయారు చేసి పెడతాం. మిగతాదన్నీ మనం ఆర్డర్ మీదనే తీసుకోవాల్సి వస్తుంది. మన శిల్పశాస్త్రానికి మొత్తం మనం తమిళనాడులో ఎట్లా ఉంటుందో అట్లా దేవాలయం కూడా కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం మేము. నా పేరు వచ్చి ఆరుముగం శిల్పి అని ఉంటుంది. మా పూర్వం మా అన్నదమ్ములు అందరూ అవే వర్క్ చేస్తుంటారు. మనకు విగ్రహాల షాప్ తమిళనాడులో ఉంది, ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఈ సంగారెడ్డిలో మ్యాక్సిమం ఒక 10-15 టెంపుల్ కట్టినాం. హైదరాబాద్, తెలంగాణ మొత్తంలో ఒక 300 టెంపుల్ కన్స్ట్రక్షన్ మనం చేసినాం ఇప్పటివరకు. అక్కడ మన షాప్లో కొన్ని తయారవుతుంది. ఇప్పుడు కృష్ణశిల రాయి అంటే అక్కడికి వెళ్ళి తేవడం కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని ఇక్కడ తయారు చేస్తాం, కొన్ని తమిళనాడు నుంచి కూడా వస్తుంది. మేమే తీసుకొస్తాం. ఆర్డర్ ఇచ్చి వాళ్ళే తేనికి తెలియదు కదండి. వెళ్ళేది ఉండదు. అక్కడ మనదే షాప్ ఉంటుంది, ఆడ వర్కర్స్ ఉంటారు, అంతా ఫోన్ల మీద నడుస్తుంటారు. ఇప్పుడు 40 ఫీట్ల వరకు కూడా ధ్వజస్తంభం అన్నీ దొరుకుతాయి మనకు. టెంపుల్ ఒక ఆలయము, చౌకోట్లు కానీ అవన్నీ. ఈ గరుకు రాయి, ఇప్పుడు ఆవులకు గరుకు స్తంభం రాయి వేసి అవి అన్నీ చేస్తాం మనం. అక్కడికి వెళ్ళింటే మనకు లారీలో వస్తుంది రాయి, ట్రాన్స్పోర్ట్ DCMలో. మనం కొన్ని విగ్రహాలు DCMలో అట్లా వస్తుంటుంది.
చూస్తున్నాం కదా, ఇక్కడ రకరకాల శిల్పాలు తయారు చేశారు. ఇక్కడ అవి తమిళనాడు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ తయారు చేస్తారంట. ఒకవేళ మీరు కూడా ఈ శిల్పాలు కావాలనుకుంటే శ్రీనివాస శిల్పకళలోకి రండి. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి. ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. వినాయకుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ అసలు ఎంత చక్కగా చెక్కారంటే, ఎవరు చెక్కారో కానీ చాలా అద్భుతంగా అమోఘంగా చెక్కారు. వాళ్ళను స్పష్టంగా నమస్కారం చేయాలి అసలు. ఇక్కడ ఎల్లమ్మ కానీ, ఆంజనేయ స్వామి కానీ, వినాయకుడు కానీ, లక్ష్మీదేవి, పార్వతీదేవి, నంది కానీ, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి గారు కానీ, ఇంకా అనేక రకాల వివిధ రకాల శిల్పాలను తయారు చేశారు. మీరు కూడా ఎవరైనా ఈ శిల్పాలను కొనాలి, మీ గుడిలోను పెట్టాలి అని అనుకుంటున్నారా? అయితే కిష్టయ్యగూడెం దగ్గర ఉన్నటువంటి శ్రీనివాస శిల్పకళలోకి రండి, కొనండి. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.